ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఇచ్చినారు. ఇది ఈ కమిటీలో వచ్చేసి మన డిస్ట్రిక్ట్లో ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కమిటీలో ఉంటారు. అందులో నాకు కూడా ఒక మెంబర్గా తీసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది FCI సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనం చేసిన పనికి గుర్తించి ఒకరిని సెంట్రల్ కమిటీ నుంచి ఒకరికి విజిలెన్స్లో పంపిస్తారు. అలాగా మనం FCIలో బాగా పనిచేస్తున్నాము అనేసి మాకు గుర్తించి ఈరోజు మనకి విజిలెన్స్ కమిటీలో వాళ్ళు మనకి అడ్వైస్ చేయడము, నా పేరుని మెన్షన్ చేయడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. FCIలో ఎలాగైతే మిమ్మల్ని అందరితో మనం కాంటాక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నామో, ఇప్పుడు తిమ్మంచర్ల FCI గూడెం గురించి ఎంతలా సెంట్రల్ మినిస్టర్ వరకు తిరిగినాము, అలాగే ఎక్కడికైనా నాదేండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, MP గారి దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళి అది ఈరోజు FCI గూడెన్ని SWC వాళ్ళు తీసుకోవడానికి అంగీకారం వచ్చేటట్టుగా మనకి లెటర్ ద్వారా కూడా మనకి వచ్చింది. ఇలాగే మనకి ఏదైతే పని బాధ్యతని ఇచ్చినారో ఊరికి తీసుకొని మనం ఊరికే ఉండేది కాదు. ఇది కూడా మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ఖచ్చితంగా అందరికీ అందే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాను. ఏదైతే ప్రజా పంపిణీ కానీ ప్రజా సమస్యల పైన కానీ ఏదైనా కానీ ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొని రండి. నా సహాయశక్తిలో నేను ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలి, నా సహకారం కూడా ఎప్పటికీ మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.